నమస్కారం. నా పేరు డాక్టర్ ఎం నిహారిక. నేను ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. బర్త్ రైట్ ఫర్టిలిటీ బై రెయిన్బో హాస్పిటల్స్ అట్ హిమాయత్ నగర్. సో ఇన్ఫర్టిలిటీ అనేది ఏంటో ఇప్పుడు మనము అర్థం చేసుకున్నాము. సో ఇన్ఫర్టిలిటీకి కారణాలు ఏంటి, కారణాలు అనేది ఓన్లీ మహిళల్లో ఉంటుందా లేదా ఓన్లీ పురుషుల్లో ఉంటుందా లేదా రెండు కంబైన్డ్ ఉంటాయా అన్నది మనం తెలుసుకోవాలి. జనరల్గా ఇన్ఫర్టిలిటీ అంటే ఓన్లీ లోటుపాటు మహిళల్లోనే ఉంటుంది, మహిళదే తప్పు అన్నది చాలా మటుకు అందరూ ఆలోచిస్తారు. బట్ అది ఇప్పుడు అది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే మహిళల కారణాలు పురుషుల కారణాలు రెండు ఈక్వల్గా అరౌండ్ 30 to 40% అయితే ఉంటాయి. సో మహిళల్లో వచ్చేసి ఒకటి ఇబ్బంది, రెగ్యులర్గా పీరియడ్ రాకపోయిన పేషెంట్స్ అయినా సరే రెగ్యులర్గా అండం అనేది తయారయ్యి విడుదల అవ్వకపోవడము, లేదా ట్యూబ్లో ప్రాబ్లం ఉండడము, లేదా గర్భసంచికి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. కొంతమందికి గర్భసంచి పుట్టుకతో షేప్ అనేది నార్మల్గా ఉండకపోవచ్చు. షేప్ నార్మల్గా లేనప్పుడు ఏమవుతుందంటే మేబీ గర్భసంచి సైజ్ అనేది కరెక్ట్గా ఉండకుండా దాని మూలాన ప్రెగ్నెన్సీ నిలవడానికి ఇబ్బందులు రావచ్చు, లేదా ఫైబ్రాయిడ్ అనేది ఉంటుంది కొంతమందికి తక్కువ వయసులోనే, లైక్ 20 నుంచి 30 సంవత్సరాల్లో కూడా కొంతమందికి ఒక్కొక్కసారి ఫైబ్రాయిడ్ అనేది డెవలప్ అయ్యి అది ప్రెగ్నెన్సీ నిలవడానికి ఇబ్బంది కలిగించవచ్చు, లేదా ప్రెగ్నెన్సీ నిలిచినా ఒక్కొక్కసారి మిస్క్యారేజ్కి దారితీస్తుంది. ఇలా ఫైబ్రాయిడ్ కాకుండా కొంతమందికి ఎండోమెట్రియోసిస్ అని కూడా అంటాం. ఎండోమెట్రియోసిస్ అంటే గర్భసంచి పొర కణాలు కొని గర్భసంచి పొర దగ్గర కాకుండా మజిల్లో కూడా డెవలప్ అయ్యి అక్కడ ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేసి పేషెంట్కి చాలా విపరీతమైన పెయిన్ కలిగించడం. కానీ కొన్నిసార్లు ఈ ఎండోమెట్రియోసిస్ అనేది అండాశయంలో తయారవుతే ఏమవుతుందంటే అండాశయంలో ఒక సిస్ట్ లాగా తయారయ్యి, చాలామంది వినే ఉంటారు చాక్లెట్ సిస్ట్ అని. కానీ సో అలా చాక్లెట్ సిస్ట్ వల్ల కూడా అండం తయారయ్యే శక్తి తగ్గిపోతుంది, దాంతో అండం క్వాలిటీ కూడా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. సో అడినోమయోసిస్ అనేది కూడా ఇంకొక కండిషన్. ఎక్కడైతే అడినోమయోసిస్లో యూజువలీ గర్భసంచి సైజ్ ఎక్కువగా పెరిగిపోయి హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ జరిగి దాని మూలాన పేషెంట్కి సివియర్ పెయిన్ రావడం అండ్ అది కూడా ఇన్ఫర్టిలిటీకి దారితీసే అవకాశం ఉంటుంది. సో ఇలా గర్భసంచికి సంబంధించి కొన్ని కారణాలు, అండాశయంకి సంబంధించి కొన్ని కారణాలు, అండాశయంకి అండం విడుదల అవ్వడమే కాకుండా దీన్ని ఓవ్యులేటరీ డిజార్డర్ అంటారు, విడుదల అవ్వకుండా ఉండడాన్ని. కొంతమందికి పీసీఓడి కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొంతమందికి తక్కువ వయసులోనే అండం తయారయ్యే శక్తి చాలా మటుకు కంప్లీట్గా తగ్గిపోతుంది. దీన్ని డిమినిష్డ్ ఓవేరియన్ రిజర్వ్ అంటాము. ఏదైతే మహిళ అట్లీస్ట్ 25 to 30 ఇయర్స్లో కొంతమందికి పీరియడ్ ఆగిపోయే టైంలో తగ్గిపోయేంత అండం తయారయ్యే శక్తి కూడా తగ్గిపోయి కణాలు చాలా తక్కువగా ఉండి ఏఎంహెచ్ తక్కువ ఉండి అండం క్వాలిటీ తక్కువగా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. సో స్కానింగ్ చేసినప్పుడు మనం అండం తయారయ్యే శక్తి యాంట్రల్ ఫాలికల్ కౌంట్ ద్వారా ప్లస్ బ్లడ్ టెస్ట్ ఏఎంహెచ్ అన్న బ్లడ్ టెస్ట్ ద్వారా మనం చెక్ చేసి తెలుసుకోవచ్చు అండం తయారయ్యే శక్తి ఎలా ఉంది అన్నది. సో మహిళల్లో ఈ కొన్ని కారణాలు ఉంటాయి. మేల్స్లో అయితే ఫస్ట్ మనం బేసిక్గా సీమెన్ అనాలిసిస్ చేపిస్తాము. దాంట్లో కౌంట్ ఇవి ఎలా ఉన్నాయి చూసుకొని కౌంట్ తక్కువ ఉంటే గనక కారణం ఏంటి అన్నది తెలుసుకోవడానికి యూజువల్గా హార్మోన్ పరీక్షలు చేపిస్తాము. ఆ తర్వాత ఒకసారి అల్ట్రాసౌండ్ స్క్రోటమ్ అనేది కూడా చేపిస్తే కొంతమందికి వ్యారికోసీల్ అనే కండిషన్ ఉంటుంది. ఈ వ్యారికోసీల్ అన్నది ఏంటంటే బ్లడ్ సప్లై మన చుట్టూతా ఉన్న టెస్టిస్ చుట్టూతా ఉన్న బ్లడ్ సప్లై ఒక్కొక్కసారి ఎక్కువగా ఉండి అక్కడ ఆ బ్లడ్ సప్లైకి ఉన్న టెంపరేచర్ ఎక్కువ ఉండడం మూలాన లోపల వీర్యకణాలు అనేది తయారవ్వడం తక్కువగా తయారవుతాయి. సో వ్యారికోసీల్ కారణాల వల్ల కౌంట్ లేదా మొటిలిటీ లేదా మార్ఫాలజీ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. సో కొంతమందికి ఇలా, కొంతమందికి అసలు కౌంట్ అనేది చాలా చాలా తక్కువగా ఉండడం అన్నది ఒక కారణం. కొంతమందికి కౌంట్ అసలు లేకపోవడం, జీరో కౌంట్ ఉన్నదాన్ని కూడా ఎజోస్పర్మియా అంటారు. సో అలాంటి వాళ్ళు కూడా ఇన్ఫర్టిలిటీకి దారి తీస్తుంది. ఇవి జనరల్గా మనం మేల్స్లో చూసే కారణాలు ఫర్ ఇన్ఫర్టిలిటీ.